ఏఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో ఎంవి రమణ అన్నగారు ఉన్నారు. ఈ రీసెంట్గా జరుగుతున్న విషయాల మీద మనం కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకుందాం. హలో అన్న. నమస్తే. రీసెంట్గా తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సదస్సులో చంద్రబాబు కొన్ని విషయాలపై స్పందించారు, మాట్లాడడం జరిగింది. అవి చంద్రబాబు గతంలో మాట్లాడిన దానికంటే కొత్తగా అనిపించినాయి. వాటి మీద మీ విశ్లేషణ ఏంటి? నిజంగానే అది మీకే కాదు, నాకు చాలామంది కూడా కొంత ఆశ్చర్యకరంగా కనిపించినాయి, కానీ పెద్దగా ఆశ్చర్యం కాకపోవచ్చు. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన మైనార్టీ పార్ట్నర్ అయినప్పటికీ ఎన్డీఏలో చంద్రబాబు ప్రధానమైన భూమిక పోషిస్తున్నప్పటికీ, ఎక్కువ సీట్లు ఆయనకే ఉన్నప్పటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే వెనకబడుతున్నాడు అనే భావన ఆయనలో కలిగినట్టు కనబడుతుంది. దీంట్లో ప్రజలను ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలోన, ప్రజలకు దగ్గర కావడంలోన, ప్రజల్లో పట్టు సాధించడంలోన, అభిమానం ఏర్పరచుకోవడంలోన వీటిలో వెనకబడ్డాడు అంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ ముందుకు రావడం కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ బీజేపీకి దగ్గర అవ్వడంలో, బీజేపీకి చంకల్లో మరింత ఎవరు దూరిపోవడం అనే విషయంలో చంద్రబాబు వెనకబడ్డనేమో ఆయన అనుకుంటున్నట్టు అనుమానం వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఈ మధ్య చూస్తుంటే ఆ భయం, ఆందోళన చంద్రబాబులో ఉందేమో అనిపిస్తున్నది. ఎందుకంటే చంద్రబాబు మొన్న తిరుపతి సదస్సులో మాట్లాడింది, భారత విజ్ఞాన సమ్మేళనం జరిగింది మొన్న. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఈయన చంద్రబాబు ఇద్దరు కలిసి దాన్ని ప్రారంభించారు. ఎన్నడూ మాట్లాడని విధంగా మొదటిసారి చంద్రబాబు ఆ విధంగా మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ను విపరీతంగా పొగిడాడు. దేశ నిర్మాణంలో మోహన్ భగవత్ చాలా గొప్ప పాత్ర అని పొగిడాడు. ఇదే మోహన్ భగవత్ను, ఇదే ఆర్ఎస్ఎస్ను గతంలో ఎంత విమర్శించాడో తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఆశ్చర్యకరంగానే కాకుండా కొద్దిగా వింతగా, లాజిక్ లేకుండా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. మన పిల్లలకు స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాను, సూపర్ మ్యాను, అవతారు ఇట్లాంటి వాటి గురించి చెప్పొద్దు, మన రామాయణం గురించి, మహాభారతం వీటిని నేర్పించాలి, ఎంత గొప్పగా చెప్పాలి. మన హనుమంతుడు సూపర్ మ్యాన్ కన్నా, బ్యాట్మెన్ కన్నా చాలా గొప్పవాడని, అర్జునుడు ఐరన్ మ్యాన్ లేదా బ్యాట్మ్యాన్ కంటే గొప్ప యోధుడని మనం ప్రచారం చేయాలి. మనది రాముడు, కృష్ణుడు, రామరాజ్యం గురించి చెప్పి ఆ విలువలను వాళ్ళందరికీ నేర్పించాలనేది. నిజంగా చూస్తే ఇందులో ఏమాత్రం లాజిక్ అనేది లేదు. ఎందుకంటే బ్యాట్మ్యాను, స్పైడర్ మ్యాను, ఇంకా సూపర్ మ్యాన్, ఏ మెన్లు అయినా సరే అవన్నీ రియల్ క్యారెక్టర్స్ అని వాళ్ళు చెప్పట్లేదు. సినిమాలు తీస్తున్నారు, వాటి మీద సినిమాల్లో పాత్రలుగానే వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళే చాలా గొప్పోళ్ళని, వాళ్ళు నిజంగా ఉండేవాళ్ళని, గతంలో ఉండేవాళ్ళని, వాళ్ళు చాలా మాయలు చేశారని వాళ్ళు చెప్పలేదు. కానీ చంద్రబాబు చెప్తున్న ఈ క్యారెక్టర్లు ఏవైతున్నాయో, హనుమంతుడు కావచ్చు, మహాభారత రామాయణాలు కావచ్చు, ఏవైనా సరే ఇవి నిజ జీవితంలోని జరిగినవా, పురాణాల అనేది సరే ఆర్ఎస్ఎస్ ఏవైనా చెప్పొచ్చు. కానీ నిజానికి మన దేశంలో ఇప్పటి వరకు అవి పురాణాలు మాత్రమే, నిజ జీవితంలో జరిగినవి కాదు. రాముడు అనే క్యారెక్టర్ మాత్రం, ఒక నవలలోని క్యారెక్టర్ మాత్రమే. వాల్మీకి రాసిన ఒక నవల్లో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, వ్యాసుడు రాసిన నవల్లో ఇంకొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ క్యారెక్టర్లు మాత్రమే కృష్ణుడు, రాముడు ఇట్లాంటివన్నీ. హనుమంతుడు కూడా ఇందులో ఒక క్యారెక్టర్ అని చాలా బాగా రాశాయి. నిజంగా క్యారెక్టర్లే అని ఈయన కూడా అనుకుంటే, చంద్రబాబు కూడా, అప్పుడు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కంటే మన హనుమంతుడు క్యారెక్టర్ చాలా గొప్పది అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ ఇందులోని విలువలను చెప్పాలి ప్రజలకు అంటే అందులో క్యారెక్టర్లో విలువలు ఏమి ఉండవు. స్పైడర్ మ్యాన్ వాటిలో విలువలు ఏమి ఉండవు. సినిమాలు చూస్తారు, ఫిక్షన్ అది, సినిమాలు చూస్తారు జనాలు, వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటారు. ఇది కూడా బిజినెస్ అని ఆయన అనుకుంటున్నాడు ఆ చంద్రబాబు. దీన్ని కూడా బిజినెస్గానే బిజినెస్ ద్వారా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాడు అనేది అర్థం కాదు. ఇంతవరకు చంద్రబాబు ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. మొదటిసారి మత సంబంధిత పురాణాల మీద చాలామంది, దీని పుక్కిటి పురాణాలు కూడా అంటారు, దాని మీద చాలా చర్చలు ఉన్నాయి. గత కాలంలో చాలా తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రామాయణ విషవృక్షం రాసిన రంగనాయకమ్మ చాలా పేజీలు రాసింది, ఇంత పెద్ద పుస్తకం.
అందులో చాలా వివరంగా ఆమె రాసుకొచ్చింది. ఇప్పుడు ఆ పుస్తకం రాస్తే కనుక ఆమెను నడి రోడ్డు మీద ఊరేసేవాళ్ళు ఈ సంఘీయులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చెప్పుకుంటున్న వీళ్ళు ఉరి తీసేవాళ్ళు. అది ప్రస్తుత పరిస్థితి. అంటే విమర్శను స్వీకరించే స్థాయి ఎప్పుడో భారతదేశంలో ఈ అసహనవాదులు, విధ్వంసకారులు ఎప్పుడో వదిలేశారు. కానీ ఇప్పుడు వాటిని నిజమైన క్యారెక్టర్లుగా చంద్రబాబు చెప్పడం అనేది, వాటిని ప్రజలకు బోధించాలనేది, ఇది చాలా ఆశ్చర్యకరమైనది, వింతైనది. నిజంగా చంద్రబాబు దీన్ని నమ్ముతున్నాడా? నేనైతే అనుకోవట్లేదు చంద్రబాబు దీన్ని నమ్ముతున్నాడని. చంద్రబాబు నమ్మట్లే. బీజేపీకి దగ్గర అవ్వడం కోసం, ఆర్ఎస్ఎస్ను నమ్మించడం కోసం చంద్రబాబు చాలా గొప్పోడు అని ఆర్ఎస్ఎస్ అనుకోవాలి. ఎల్లకాలము బీజేపీ ఎట్లయితే అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ప్రజల ఓట్ల ద్వారా కాకుండా తమ ఎక్కడెక్కడ అధికారం ఉండాలనుకుంటూ అక్కడ అధికారం ఉండేట్టుగా చూసుకుంటుందో, అలాగే రేపు ఆంధ్రప్రదేశ్లో ఎల్లకాలం ఈయన తర్వాత ఈయన కొడుకునో రాజ్యాధికారం ఉంచుతుందనే నమ్మకంతో బీజేపీ కోసం ఇదంతా చేస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఈయన గతంలో ముఖ్యంగా 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పింది ఆంధ్రప్రదేశ్కి, బీజేపీ ఇవ్వలేదు. 2018లో పొత్తు నుంచి బయటకు వచ్చాడు, ఎన్డీఏలో లేకుండా వచ్చాడు. ఎందుకు? స్పెషల్ స్టేటస్ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వని బీజేపీ మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఈయన కూడా బయటకు వచ్చాడు. ఆ టైంలో 2018-19 ఆ టైంలో ఈయన మాట్లాడిన మాటలు మామూలుగా లేవు. బీజేపీకి సంబంధించి కానీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించి కానీ, మోడీని మైనార్టీలకు రాక్షసుడు అని మాట్లాడాడు. మైనార్టీలకు రాక్షసుడు. గుజరాత్లో 2000 మంది ప్రాణాలు బలిగొన్నాడు అని మాట్లాడినవాడు 2019లో. అయినా మోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి తప్పించాలని మొట్టమొదట డిమాండ్ చేసింది నేనే. ఈయన నేనే అనడం ఈయనకు బాగా అలవాటు. ప్రతి దగ్గర నేనే అంటాడు, అన్నీ నేనే అంటాడు. హైదరాబాద్ కట్టింది నేనే, దేశం కట్టింది నేనే, న్యూయార్క్ కట్టింది కూడా నేనే అంటుంటాడు. అట్లా మొట్టమొదట మోడీని సీఎం పదవి నుంచి తప్పించాలని చెప్పింది నేనే అని కూడా మాట్లాడాడు. అలాగే అప్పుడు వచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్ వచ్చింది, దాన్ని వ్యతిరేకించాడు. హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అని మోడీ మీద ఆరోపణలు చేశాడు. మోడీ షా ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ రాజకీయాలతో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళలాగా చీల్చేస్తున్నది, అసమ్మతిని రెచ్చగొడుతుంది, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని మాట్లాడాడు. దేశంలోని ఆలయాల్లో బీజేపీ అశాంతి సృష్టిస్తుంది. శబరిమల అప్పుడు గొడవలు గుర్తుండుంటే శబరిమలలో ఆ టైంలో మాట్లాడింది. శబరిమలలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతుంది, రామాలయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తుంది. మోదీ కుట్రలను ఐక్యంగా ఎదుర్కొని దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. మోడీ అండ్ షా ముఠా భారతదేశ శత్రువులు కూడా చేయలేని పనిని చేశారు. భారతదేశంలో ఉన్న ఐక్యతను విచ్ఛిన్నం చేశారు. మనల్ని విభజించేందుకు ఇంకా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ దేశాన్ని కుట్రల మైదానంగా మార్చింది. ఆర్ఎస్ఎస్ ఒక కుట్రలు చేసే ముఠా అనే మాట కూడా మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ముందుంచి ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తుంది అని మాట్లాడాడు. అదే మనిషి మొన్న తిరుపతిలో జరిగిన మీటింగ్లో ఆర్ఎస్ఎస్ దేశాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపింది, దేశ నిర్మాణంలో అది చాలా గొప్ప పాత్ర వహించిందని మాట్లాడాడు. హిందూ సంస్కృతి కోసం, హిందూ సంస్కృతి రక్షణ కోసం ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప పని చేసింది అని మాట్లాడాడు. ఈ విధంగా ఆయన మాట్లాడడానికి కారణం నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకుపోవడం. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఆయన కూడా ఇంతే. గతంలో ఒక మాట, ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, 2 నాలుకలు ఉంటాయి ఆయనకి ఎప్పుడు. ఈయన కూడా 2 నాలుకలు ఇప్పుడిప్పుడే పెట్టుకుంటున్నట్టు. ఈయన కూడా చాలా విషయాల్లో, రాజకీయ విషయాల్లో చాలాసార్లు 2 నాలుకలు ఉన్నాయి ఈయనకి. ఇప్పుడు మత విషయంలో కూడా 2 నాలుకలు మొదలైనవి. పవన్ కళ్యాణ్ గతంలో ఇంతకుముందు కూడా చెప్పాను, చెగువేరా నా ఆదర్శం అని మాట్లాడాడు, మా నాన్న నాస్తికుడు అని మాట్లాడాడు. ఇక చాలాసార్లు చెప్పాను ఆ విషయం. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మా నాన్న ఎంత ఆస్తికుడో అనేది ప్రచారం చేస్తున్నాడు. హిందూ మతాన్ని కాపాడాలని నినాదాలు ఇస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన బలపడిపోతున్నాడు. బీజేపీ బాగా దగ్గరయ్యాడు మోడీకి. ఇలాంటి పరిస్థితుల్లో తాను వెనకడుగేస్తే, ఇలాగే ఉంటే పవన్ తనకన్నా ముందుకు వెళ్ళిపోతాడని ఒక భయం చంద్రబాబు పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆ భయంలో భాగంగానే
తను హిందుత్వవాదిగా మారదలుచుకున్నాడు, ఆ ముసుగు వేసుకోదలుచుకున్నాడు చంద్రబాబు. హిందుత్వం అనే ముసుగు వేసుకోదలుచుకున్నాడు. నిన్నటిదాకా ప్రజలందరూ సమానమే అని, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని, క్రిస్టియన్లు హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ హిందూ అనే తొడుగు ముసుగు వేసుకోదలుచుకున్నాడు బీజేపీ కోసం. ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన, ఇక భారతదేశంలో బీజేపీని ఓడించే పార్టీ లేదు, ఇక ఎప్పుడు బీజేపీ ఉంటుంది. కాబట్టి బీజేపీ గుడ్ లుక్స్లో ఉండాలంటే తాను మోడీని, అమిత్ షాను, మోహన్ భగవత్ను గొప్పవాళ్ళని చెప్పడమే కాదు, వాళ్ళ భావజాలాలు ఎంత గొప్పదో చెప్పాల్సిన అవసరం ఉంది. తనకు కూడా అదే భావజాలం ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని ఫీల్ అవుతున్నాడు. కాబట్టే ఇప్పుడు తిరుపతిలో ఆ విధంగా మాట్లాడాడు. ఇది ఆ ముసుగు తన అధికారాన్ని కంటిన్యూగా నిలుపుకోవడం కోసం, తర్వాత తన కొడుకు అధికారం కట్టబెట్టడం కోసం ఎక్కడ పవన్ కళ్యాణ్ దూరిపోతాడనే భయంతో చేస్తున్న పని. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు మైనారిటీలను దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోవచ్చా? చంద్రబాబుది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు మైనార్టీలను దూరం చేసుకోవాలని అనుకోడు, ఆ ఓట్లు కావాలి ఆయనకి. కొద్ది రోజుల ముందే ఒకసారి ఒక వీడియో కూడా చేశాం. మైనార్టీల సమావేశంలో పాల్గొని భారతదేశంలో ముస్లింల సమావేశంలో పాల్గొని భారతదేశంలో ముస్లింలకు తాను చేసినంత ముస్లింల అభివృద్ధి ఇంకెవరు చేయలేదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఓల్డ్ సిటీ ముస్లింలకు చాలా ప్రయోజనాలు చేకూర్చాను, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, దానివల్ల ఇవాళ ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ అందరూ లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారిపోయారని మాట్లాడాడు కొద్ది రోజుల ముందే. అంటే ఆయన ముస్లిమ్స్ని దూరం చేసుకోవాలని కోరిక లేదు, కానీ బీజేపీని దూరం చేసుకోవద్దని కోరిక అవుతున్నది. దానికోసం ముస్లింలు కాదు ఎవ్వరు దూరమైనా ఇప్పుడు ఆయనకు పెద్దగా నష్టమేం లేదు. భారతదేశంలో ఒక పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే, సహజంగానే మెజారిటీ మతం హిందువులు, 80% హిందువులు ఉంటారు. ఈ 80% ఓట్లు వస్తే చాలు ఎవరికైనా, మైనార్టీల ఓట్లు రాకపోయినా నష్టం లేదు. ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు ఓట్లు లేకపోయినా నష్టం లేదు. ఈ 80% వేస్తే చాలనే ఒక పరిస్థితికి బీజేపీ తీసుకురాగలిగింది అన్ని రాజకీయ పార్టీలు. అందుకే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా హిందుత్వ మాటలు మాట్లాడుతున్నది, ఆ ఎజెండాలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈయన ఎజెండాలోకి వెళ్ళినా సరే భారతదేశంలో హిందుత్వ ఎజెండాకు బీజేపీని మించిన వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఆ ఎజెండాని ఎత్తుకున్నా దానివల్ల వచ్చే ప్రయోజనం బీజేపీకి వెళ్తుంది తప్ప వీళ్ళకు రాదు. జైరామ్, శ్రీరామ్ అని ఈయన నినాదాలు ఇచ్చినా, చంద్రబాబు నినాదాలు ఇచ్చినా, ఆ నినాదాలకు ఇన్స్పైర్ అయిన ప్రజలు వెళ్ళి బీజేపీకి ఓట్లేస్తారు తప్ప చంద్రబాబు కేర్ అనే విషయం నాకు అర్థం కావట్లేదు. కానీ ఈయన నమ్ముతున్నాడు బీజేపీకి దీనివల్ల దగ్గర అవుతారు, దానివల్ల ముస్లిమ్స్ దూరం అవుతున్నారు అనేది అర్థం కావట్లేదా? ఆయన అంత తెలివి తక్కువవాడు అంటే అర్థం అవుతున్నది. ముస్లిమ్స్కి కూడా వేరే మార్గం లేకుండా పోతున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ పార్టీయా, లేకపోతే తెలుగుదేశమా, జనసేన ఎట్లా కాషాయం. ఇప్పుడు బీజేపీ నెంబర్ 2, బీజేపీ అనుబంధ సంస్థ బీజేపీకి జనసేన. చంద్రబాబు దాంట్లో నడవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు చంద్రముఖిగా మారిన వైనం, అట్లా చంద్రబాబు బత్తాయిగా మారిన వైనం, కాషాయంగా మారిన వైనం కొద్ది రోజుల్లో మనం పూర్తిగా చూస్తాం. మారుతున్న క్రమం ఇది. పవన్ మారిపోయాడు, ఈయన మారుతున్న క్రమం. ఇక జగన్, ఆయన మత రాజకీయాలు మాట్లాడకపోవచ్చునేమో కానీ బీజేపీని కాదని ఒక్క అడుగు ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా బీజేపీని కాదని ఏ పని చేయలేడు జగన్. ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్రంలో బీజేపీ ఏదైనా బిల్లు పెడితే, ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటే, ఒక చట్టం చేయదలుచుకుంటే దానికి వ్యతిరేకంగా జగన్ ఓటేస్తాడా? వేయడు. దానివల్ల ముస్లింలకు వ్యతిరేకం వచ్చినా పర్వాలేదు, కానీ ఆయన బీజేపీకే సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. ఆ కారణాలు ఆయనకున్న కేసులు, ఆ కేసులు రేపు బీజేపీ తలుచుకుంటే వాళ్ళని మళ్ళీ జైలు పాలు చేయొచ్చారు. కాబట్టి భారతదేశం మొత్తంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 100% బీజేపీ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో కూడా లేదు, ఢిల్లీలో కూడా లేదు. బీజేపీ ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా 100% లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో 100%. అంటే ఉన్న ప్రతిపక్ష, అధికార పక్ష, అన్ని పక్షాలు, ఒక్క సిపిఐ, సిపిఎం లాంటి చిన్నవి వదిలేస్తే అన్ని పక్షాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. అక్కడ
జనసేన, టీడీపీ, వైసీపీ అందరూ. కాబట్టి వేరే మార్గం లేదు ముస్లిమ్స్కైనా చంద్రబాబుకో లేకపోతే జగన్కు వేయాల్సిందే. కాబట్టి ఆ నమ్మకం, ఆ ధైర్యం చంద్రబాబును ముందుకు నడిపిస్తున్నట్టుంది. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఈ సందర్భంగా. నాకు అంటే ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకోవాలని ఉంది. పవన్ కళ్యాణ్ చూస్తే కాషాయ రంగు పూర్తిగా పులుముకున్నట్టు, మునిగి తేలుతున్నట్టు కనబడుతుంది. అదే స్థాయిలో చంద్రబాబు ఆ కాషాయ రంగుని పులుముకోగలడా? అంటే అంత తెలివి తక్కువ వాడు కాదు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తెలివి తక్కువవాడు, ఎమోషన్. ఆయన ప్రయోజనాల కోసం హిందూ మతాన్ని వాడుకోదలుచుకున్నాడు. అయితే పైన వాడుకోదలుచుకోవడం వేరు, పైన బీజేపీకి కనబడే విధంగా వాడుకోదలుచుకోవడం లేదు, సీరియస్గానే అందులో మునిగిపోవడం వేరు. పవన్ కళ్యాణ్ మునిగిపోతున్నాడు. ఆయన పై వాడుకోవడం అది తెలియదు ఆయనకి. కాబట్టి లోపలికి మునిగిపోయి బీజేపీయా జనసేన ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నాడా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కూడా ఎవరికి అర్థం కాలేదు. బీజేపీకి బి పార్టీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా మునిగిపోయాడు పూర్తిగా. చంద్రబాబు కొంత తెలివైనవాడు, పూర్తిగా మునిగిపోతాడని చెప్పలేదు. ఒక ఛాన్స్ తన దగ్గర పెట్టుకుంటాడు ఎప్పుడు కూడా. రేపు ఇప్పుడైతే బీజేపీ అధికారంలో ఉంది, వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా కొంతకాలం అదే సాగెట్టు ఉంది. చెప్పలేం, ఎప్పుడొకప్పుడు మళ్ళీ బీజేపీ ఓడిపోతే కాంగ్రెసే వచ్చింది అనుకోండి, అప్పుడు తన పరిస్థితి ఏంటి? అందుకోసం అది కొద్ది తన దగ్గర పెట్టుకుంటాడు, ఛాయిస్ పెట్టుకొని కొంత ముట్టుకోవడం వదిలేయడం టైప్లో హిందుత్వ మాటలు మాట్లాడుతూనే మోడీ మన మోహన్ భగవత్ వచ్చినప్పుడు హిందుత్వ మాటలు మాట్లాడతాడు. ఇంకో ముస్లిం నాయకుడు ఎవరైనా వస్తే పూర్తిగా హిందుత్వ మాటలు కాకుండా మామూలు మాటలు, మైనార్టీలు ఐక్యత ఉండాలి, హిందువులు ఐక్యత ఉండాలని కూడా మాట్లాడగలుగుతారు. ఆ విధంగా రాజకీయాలు ఆడడంలో ఆయన దిట్ట. కాబట్టి అది కాపాడుకుంటూనే మతాన్ని వాడుకోవడం అనేది ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలు రేపు బీజేపీ అధికారంలోకి రానట్లయితే, కాంగ్రెస్తో జతకట్టాల్సిన పరిస్థితే వచ్చినట్లయితే కాంగ్రెస్ దగ్గర రాణించిందా చంద్రబాబు? రాజకీయాల్లో అలా ఉండదు అసలు. అలాగే అనుకుంటే ఇప్పుడు బీజేపీ దగ్గర రానిచ్చేది కాదు చంద్రబాబుని. ఎందుకంటే మోడీని ఈయన తిట్టిన తిట్లు ఎవరు తిట్టారు? కాంగ్రెస్ వాళ్ళు కూడా తిట్టలేదు. అంత దుర్మార్గంగా తిట్టాడు, చాలా దారుణంగా తిట్టాడు. ఎలక్షన్ 2018 తర్వాత విపరీతంగా తిట్టాడు మోడీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ని. అంత తిట్టిన వాడితో చేతులు కలిపింది బీజేపీ. ఆయనకు మోడీకి తెలియదా? ఈయన మళ్ళీ మేము బలహీనపడితే ఈయన మళ్ళీ తిడతాడు, మళ్ళీ మాకు వ్యతిరేకంగా చేస్తాడని తెలుసు. ఇంకో ముఖ్య విషయం, 2019లో ఎలక్షన్స్లో అన్ని ప్రతిపక్షాలను బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యం చేసే ప్రయత్నం చేశాడు దేశవ్యాప్తంగా చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలని, కాంగ్రెస్తో సహా అన్ని పక్షాలను ఐక్యం చేసే పని కూడా చేశాడు. ఆ విషయం తెలియదా చంద్రబాబుకు? మోడీకి తెలుసు, బీజేపీకి తెలుసు. అయినా వాళ్ళ రాజకీయ అవసరం చంద్రబాబుతో ఉంది. వాళ్ళు గవర్నమెంట్ నిలబడాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. ఇక కాంగ్రెస్ అంతకంటే గొప్పదేం కాదు. దానికి కొన్ని రాజకీయాలు, విలువలు దానికి కూడా ఏం లేవు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి, బీజేపీకి ఎట్లయితే విలువలు లేవో కాంగ్రెస్కి కూడా విలువలు లేవు. కాంగ్రెస్ అడుగు ముందుకుంటుంది ఆ విషయంలో. కాంగ్రెసే పోయి మొత్తం బీజేపీలో చేరగలుగుతుంది. ఏదో రాహుల్ గాంధీ లాంటి ఒక నలుగురు వదిలేస్తే అంత గొప్పది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ దగ్గర రాని చంద్రబాబు అంటే కావలించుకుంటుంది కూడా, పెద్ద సమస్య కాదు. వాళ్ళకి అవసరం కాంగ్రెస్కి, రేపు చంద్రబాబు ఎంపీలు కాంగ్రెస్కి అవసరం ఉందంటే కావలించుకుంటుంది. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. థ్యాంక్స్ అన్న. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మన ANN ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.